ఎస్టేట్కి మరియు గోల్డెన్ రియల్ ఎస్టేట్ కస్టమర్లకి అందరికీ నమస్కారం. నేను మీ కలీం మాట్లాడుతున్నాను. గోల్డెన్ రియల్ ఎస్టేట్ డైరెక్టర్ని. సంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది. మనకు సంగారెడ్డి డిస్టిక్ న్యాల్కల్ మండల్, తెలంగాణ మరి కర్ణాటక మొత్తం చేస్తాం మనము. ఏంటంటే గోల్డెన్ రియల్ ఎస్టేట్లో ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకునే వాళ్ళను మనం ఏంటంటే ఫామ్ హౌస్ అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ కోసం మరి అగ్రికల్చర్ కోసం ఫామ్ హౌస్ కోసం తీసుకునే వాళ్ళకు ఈ రకంగా మనం ఫామ్ హౌస్లు తయారు చేసి ఇస్తాము. మరి ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే అగ్రికల్చర్ కోసం చేసుకునే వాళ్ళకైతే మెయిన్గా అన్ని రకాలమైన ఫామ్ హౌస్లు తయారు చేసి మళ్ళీ అన్ని రకాలమైన చెట్లను పెట్టేసి మనకు అగ్రికల్చర్ కోసం తీసుకునే వాళ్ళకైతే డెవలప్మెంట్ కూడా చేసి ఇస్తాము. ఇంకోటి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టేసి ఒక 1 year 2 year వరకు వెయిట్ చేసి మళ్ళీ అప్పటికి అమ్ముకుందామంటే 100% డబుల్ రేట్లు అవుతున్నాయి. ఇంకోసారి ఒక రకంగా మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి అని ఒక ఆలోచన పరంగా చూడాలనుకుంటే ఇక్కడ 12,500 ఎకర్స్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్ నిమ్స్ NH65 ముంబై హైవేకి ఉంటుంది. ఇంకోటి పక్కనే చూస్తుంటే మనకు NH161B 4 lane శాంక్షన్ రోడ్ ఉంది. ప్రజెంట్ రోడ్ ఏంటంటే మనకు రోడ్ వైడింగ్లో 100 feet తీసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో ఏంటంటే 50 feet తీసుకుంటున్నారు. మనకు సంగారెడ్డి డిస్టిక్ నుంచి మనకు దెగ్లూర్ మహారాష్ట్ర వెళ్తున్న రోడ్ కనెక్ట్ అవుతుంది. ఎక్కడ అంటే సంగారెడ్డి టు వాయా అందోల్ జోగిపేట్ దెగ్లూర్ పెట్లే వెళ్ళిపోతుంది ఒక రోడ్ NH161. ఇంకోటి బిదర్ కర్ణాటక డిస్టిక్ బిదర్ నుంచి అవుతుంది న్యాల్కల్ వాయా న్యాల్కల్, మనూర్, నారాయణఖేడ్, నిజాంపేట్, శంకరంపేట దగ్గర వెళ్ళేసి కలుస్తుంది NH161B 4 lane శాంక్షన్ రోడ్. వాటి వల్ల ఏంటంటే ఫుల్ డెవలప్మెంట్ ఉంది. ఎవరైనా అగ్రికల్చర్ కోసం తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడే తీసుకుంటున్నారు. షార్ట్ టైంలో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రీసేల్ చేయాల్సుకున్న వాళ్ళు కూడా ఇక్కడే తీసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా కస్టమర్ ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల కోసం భవిష్యత్తు కోసం ఎవరైనా ప్లానింగ్ చేసుకునే వాళ్ళు మనకు ఫామ్ హౌస్ కావాలి, మనకు వచ్చి అప్పుడప్పుడు స్టే చేసి వెళ్ళడానికి మన కనెక్టివిటీ ఈజీ కావాలంటే ఇక్కడ 161B 4 lane శాంక్షన్ రోడ్ కూడా పడుతుంది. ఇంకోటి హైదరాబాద్ నుంచి జస్ట్ 80 km డిస్టెన్స్లో ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ ORR ఏదైతే ఉందో జస్ట్ దానికి 80 km డిస్టెన్స్లో మన న్యాల్కల్ మండల్ ఉంటుంది. న్యాల్కల్ మండల్లో 40 villages ఉంటుంది. 40 villagesలో 10 villages to 17 villages మధ్యలో మనకు నిమ్స్ టోటల్ 12,500 ఎకర్స్లో ఇండస్ట్రియల్ జోన్ వస్తుంది. జనసంఘ మండలం న్యాల్కల్ మండల్. ఆ మండలాల్లో కొన్ని గ్రామాలు వదిలేసి మిగతా వాటిల్లో ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది. ఇంకోటి నిమ్స్ అంటే న్యాల్కల్ మండలంలో ఫుల్ ఫోకస్ ఉంది. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసం చాలామంది ఇక్కడే పెడుతున్నారు. లాస్ట్ టైం మనం ఒక 4 years నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. మనం రియల్ ఎస్టేట్ దిగినప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే చాలామందికి 15 lakhs 10 lakhs per acre ఇప్పించిన ల్యాండ్స్ ఇప్పుడు 40 lakhs 50 lakhs 70 lakhs per acre కూడా సేల్ చేసేస్తున్నాము. బ్లాక్ టాప్ రోడ్కి తీసుకున్న వాళ్ళు కూడా డబుల్ రేట్లు ఉన్నాయి. ఇంకోటి మెటల్ రోడ్ తీసుకున్న వాళ్ళు కూడా దారి చేసి ఇస్తాము. ఇలాంటి ఫామ్ హౌస్ ఎవరైనా తెలుసుకుంటే ఫ్యూచర్లో ఈ రకంగా తయారు చేసి ఇస్తాం. క్లియర్ టైటిల్ ఉంటాయి, డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత మాల్ కూడా లీగల్ అడ్వైజర్ ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటే ఈ రకంగా మనకు ఇక్కడ ట్యాంక్ కానీ గేట్ కానీ ఫామ్ హౌస్ కానీ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ చేసి ఇస్తాం. ఒకవేళ ఓపెన్ ల్యాండ్ తీసుకున్న తర్వాత కూడా మనకు ఎవరైనా వాటర్ లేదు మన దగ్గర ప్రాబ్లం ఉంది అంటే బోర్వెల్ వేసి బావి తవ్వించేసి వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ సౌకర్యం కల్పిస్తాము. ఇక్కడ స్టే ఉండడానికి ఎప్పుడైనా ఎవరైనా హాలిడేస్లో మామూలు టైంలో వచ్చి ఇక్కడ ఉండేసి ఒక 1-2 days ఫ్యామిలీతో ఉండేసి స్పెండ్ చేసి వెళ్ళడానికి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. మొత్తం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఫెన్సింగ్ చూడండి మనం ఏ రకంగా తయారు చేసి ఇచ్చాము. ఒక కస్టమర్ తీసుకున్నాం మా దగ్గర. ఇక్కడ చూస్తుంటే మన చుట్టుపక్కల కొందరు కస్టమర్ ఏంటంటే మనకు గొట్టెల పక్కల ల్యాండ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ రకంగా మనం ఇప్పిస్తూ ఉంటాం. ఈ రకంగా చుట్టూ వీళ్ళకి డామర్ రోడ్ అలాంటివి ఏం లేదు, మనమే తయారు చేసి ఇస్తాం. డామర్ రోడ్ కూడా మెటల్ రోడ్ మనమే తయారు చేసి ఇస్తాము. ఇక్కడ చూస్తుంటే మన రియల్ ఎస్టేట్ సీనియర్ అడ్వైజర్లు కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళతో సలహాలు తీసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు మనము. అక్కడ ఆయన శివరాజ్ గౌడ్ అని ఉంటారు, శివరాజ్ యాదవ్ రియల్ ఎస్టేట్ సీనియర్ సలహా. ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీ గ్రూప్లో కూడా ఆయన ఒక మెంబర్గా పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ రకంగా మనకు ఎవరికైనా ఫామ్ హౌస్ అగ్రికల్చర్ చేసుకోవాల్సుకుంటే ఈ రకంగా తయారు ఇస్తాము. మళ్ళీ ఫ్యూచర్లో అమ్మేమంటే కూడా మంచి రేట్తో అమ్మిస్తాము. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం కూడా కాకుండా దారి కూడా ఇబ్బంది లేకుండా మొత్తం దారి కనెక్టివిటీ ఉన్న నక్షబాట ఉన్న వాటికి నక్షబాట రకంగా ఇప్పిస్తాము. లేదు దారి లేని వాటికి కూడా కొందరుగా ఫార్మర్స్ దగ్గర దారి కొనుక్కొని వాళ్ళ దారి చేసి ఇస్తాం మనం. ఇంకో విషయం ఏంటంటే డాక్యుమెంట్స్ అన్ని టైటిల్ మొత్తం క్లియర్ మొత్తం అయిన తర్వాతే మనము లీగల్ మీరు కూడా చూసుకోవాల్సుకుంటే మీరు చూసుకొని ల్యాండ్ కొనొచ్చు. ఇప్పుడు తీసుకున్న ల్యాండ్ మళ్ళీ అప్పటికి అమ్ముకుంటే కూడా మళ్ళీ డబుల్ రేట్తో అమ్మిస్తూ ఉంటాం, ట్రిపుల్ రేట్తో కూడా అమ్మిస్తూ ఉంటాం. ఇక్కడ మెయిన్ చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే 12,500 ఎకర్స్లో నిమ్స్ ఇండస్ట్రియల్ జోన్, ఇంకోటి 161B 4 lane హైవే రోడ్, ఇంకోటి హైదరాబాద్కి అతి దగ్గరలో NH161B అతి దగ్గరలో నుంచి వెళ్తుంది. మనకు న్యాల్కల్ మండలికి చాలా గ్రామాలు 15-20 గ్రామాలు టచ్ అవుతూ వెళ్తుంది. ఇంకో విషయం ఏంటంటే మనకు హైదరాబాద్ చాలా దగ్గరలో ఉంటుంది, ముంబై హైవే దగ్గరలో ఉంటుంది. ఫ్యూచర్లో తెలంగాణ బార్డర్, కర్ణాటక బార్డర్, మహారాష్ట్ర బార్డర్ ఇండస్ట్రీలు మొత్తం నిమ్స్లో రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఏంటంటే ట్రైటాన్ మరియు టెస్లా కంపెనీలు ఆల్రెడీ వచ్చాయి. నిమ్స్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. నిమ్స్ చుట్టుపక్కల ఏంటంటే వేరే వెంచర్ ఇన్ఫ్రా వాళ్ళు కూడా వచ్చి డెవలప్ చేసి అమ్ముతున్నారు. వాటి వల్ల డెవలప్మెంట్ ఫుల్ బాగుంది.
ఈ రకంగా చూస్తుంటే ఈ రకంగా తయారు చేసి ఇస్తున్నాం మన ఫామ్ హౌస్. అంటే ఫామ్ హౌస్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటాం, ఇప్పిస్తున్నాం, మళ్ళీ అమ్మిస్తున్నాం, అప్పటికి అమ్ముకుందాం అంటే లేదా ఫామ్ హౌస్ చేసుకొని లాంగ్ టైం ఉంచుకుంటాం అంటే కూడా ఈ రకంగా తయారు చేసి ఇస్తున్నాం. ఈ రకంగా మన కస్టమర్స్కి సాటిస్ఫై అయ్యేలా తయారు చేసి ఇస్తున్నాం. మనము చివరిగా ఇన్వెస్టర్లకు కోరుకునేది ఏంటంటే మన గోల్డెన్ రియల్ ఎస్టేట్ తరఫు నుంచి మీరు మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ ఇక్కడ చేయండి. మీకు ఫ్యూచర్లో మళ్ళీ రేపటి రోజు మనమే రీసేల్ చేసి 100% ఇస్తాము. ఇంకోటి టైటిల్ కూడా డాక్యుమెంట్స్ అంటే క్లియర్ ఉన్న వాటికి చూసుకొని మీకు ఇప్పిస్తాం. రేపటి ఎలాంటి ఇబ్బంది కాకుండా మీ ల్యాండ్ మీరు కొంటున్నారు కానీ అదే ల్యాండ్ మాది అనుకొని మేము మా ధైర్యంతో మా నమ్మకంతో మా ల్యాండ్ మా రూపాయి మీరు పెట్టిన ప్రతి రూపాయికి మేము రెస్పాన్సిబుల్ లాగా మా రూపాయి లాగా అనుకొని మేము ఇక్కడ ఇన్వెస్ట్ పెట్టిస్తాం, మళ్ళీ అప్పటికి అమ్మిస్తాం. ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్ దూరం ఉంది కదా, హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా చాలామంది అనుకుంటున్నారు. ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో అక్కడే అమౌంట్ పెట్టాలి, అక్కడే ఇన్వెస్ట్ చేయాలి, మళ్ళీ అక్కడే అమ్ముకోవాలి. ఇప్పుడు చాలామంది అనుకుంటుంటారు సిటీకి చాలా దూరంలో కదా అని. కానీ మన లాంగ్ టైం ప్రాపర్టీ తీసుకునే వాళ్ళకు కొద్దిగా దూరమే అప్పడం రావడానికి, ఢిల్లీ వెళ్ళడానికి. కానీ వాళ్ళు కూడా ఇక్కడే చోట తీసుకుంటున్నారు. మళ్ళీ ఏంటంటే సిటీకి దూరం అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఎక్కడైతే డెవలప్మెంట్ ఎక్కువ ఉందో అక్కడ మనం అమౌంట్ పెడితేనే డబ్బులు చేసుకొని మళ్ళీ వేరే చోట వేరే బిజినెస్కి వాడుకోవచ్చు. అలాంటి చోట పెడితేనే డబ్బులు ఇంకో చోట మనకి వెంటనే షార్ట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ కోసం పనికి వస్తాయి. లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చాలామంది పెట్టుకోవచ్చు. అక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది, రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మేము అక్కడ తీసుకుంటామంటారు. కానీ 10 years వరకు కూడా అదే రేట్లు ఉంటున్నాయి, మళ్ళీ అమ్ముకుంటే రిటర్న్స్ వస్తలేవు. ఇక్కడ మన యాల్కల్ మండల్లో ఏంటంటే చాలా వరకు 99% నేను ఒక వితిన్ 3 months